రాత్రి 2 అయితుంది. నేను చికెన్ వండుతున్నా. దోస్తుగానికి ఫోన్ చేసిన. "అరే! అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడు ఏసుర్రా? చికెన్ ఎయ్యకన్నా ముందు ఏసుడా? ఏసిన తర్వాత ఏసుడా?" అని అడిగిన. ఆడు బూతులు తిట్టి ఫోన్ కట్ చేసిండు. ఆడు కట్ చేసినందుకు నాకు బాధ లేదు. కానీ అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడు ఏసుడో చెప్పనందుకు బాధ ఉంది. ఫస్ట్ టైం నిన్న నా క్రష్ నాకు మెసేజ్ చేసింది. హాయ్ అన్నది. హాయ్ అన్న. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అన్నది. బండపాకురు కలర్ అన్న. గంతే. బ్లాక్ చేసింది. అరే! కలర్ నచ్చకపోతే బ్లాక్ ఎందుకు ఏసుర్రా? నాకు ఇంకోటి కూడా ఉన్నది ఫేవరెట్ కలరు. ఇటుకపొడి కలర్. నిన్న మా అమ్మ అయ్యతో చెప్పిన, నాకు పెళ్లి చేసుకునే పిల్ల ఎట్లున్నా సరే కానీ పుట్టబోయే పోరాలు మాత్రం ఎర్రా ఉంటారని చెప్పిన. ఎందుకంటే ఆల్రెడీ అలా పేర్లు కూడా ఫిక్స్ చేసినని చెప్పిన. అచ్చా ఏం పేర్లు పెట్టినవరా అని అడిగిర్రు. కొడుకు ఉడితే ఎర్రోడు అన్న. మరి కూతురు ఉడితే అని అడిగిర్రు. ఎర్రిది అన్న. గంతే. ఇద్దరు చెప్పులు పట్టుకున్న వెనకనే ఉరికొచ్చిర్రా. 4 ఏండ్లు లవ్ చేసుకున్నాం రా. ఇడిసబెట్టిపోయింది. మస్తు చెప్పిన. ఇంట్లో పనులు అన్నీ చేస్తన్నా. ఇల్లాకిలు నూపుతన్నా, బాసాన్లు తోముతన్నా, బట్టలు విండుతన్నా, కూరబు వండుతన్నా, అన్నీ చేస్తన్నా. కానీ ఒక్కటి, బయటకు పోయి జాబ్ మాత్రం చేయన్న. ఇంట్లో పనులు ఏమన్నా చెప్పు చేస్తన్నా. గంతే. నువ్వు ఆడిగుండోను అని తిట్టిపోయింది. అరే ఆ పోరి నన్ను ఎందుకు ఇడిసబెట్టిపోయిందిరా? నేను ఎంత మంచోనిరా? నాకేమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా? ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు ఒక లైట్ బీర్ తాగుతుంటి. ఎప్పుడన్నా తలకైన వచ్చినప్పుడు ఒక సిగరెట్ తాగుతుంటి. అది కూడా చిన్న అడ్వాన్సు 2 పఫ్ఫలకే ఖలాస్ అవుతుంది. ఇంకా నేనేం పాపం చేసానురా? మీకు తెలుసా, రోడ్డు మీద బిచ్చగాళ్ళకు ఎప్పుడు కూడా 10 రూపాయలకు తక్కేయలే నేను. అంతేందుకురా, ఇగో నా జుట్టు ఎంత తెల్లబడ్డది. అయినా ఎప్పుడన్నా కలర్ వేసినా నేను? ఆనెస్ట్ పర్సన్ రా నేను. నిన్న హాస్పిటల్ పోయినా. పోగానే డాక్టర్ చెప్పండి అన్నాడు. సార్ అంత మంచిది మీరే చెప్పాలన్నా. ప్రాబ్లం ఏంటో చెప్పన్నాడు. సార్ అది మీరు చెప్పాలి, నేనెట్టే చెప్తాన్నా. గంతే. బూతులు తిట్టి నువ్వు బయటకు నువ్వు కేసిండు. నేను ఏమంటానంటే, నీకు పని రానప్పుడు నువ్వు దుకాణం ఎందుకు పెట్టుకున్నావు?